ప్రైజ్ ది గాడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుడు మరి మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దాన మరి పూర్వకమైనటువంటి వాక్కు కోసం మీరందరూ సిద్ధపడి ఉన్నారు కదండీ! ప్రభువును మీరు ఎంతగానో ఆసక్తిగా వెతుకుచున్నారు గదా! ఎక్కడ? మనకి మెగా బైబిల్ క్విజ్ స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అందుని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. అత్యంత ముఖ్యంగా మీరందరూ ఇంతమంది మరి పాల్గొంటూ మీకొచ్చిన డౌట్స్‌ని బట్టి చాలా మంది ఫోన్‌లు చేస్తున్నారండి. ఫోన్‌లు లిఫ్ట్ చేయటం అంటే చాలా కష్టంగా ఉంటుంది. మీకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. మెయిల్ ఐడీకి మీ డౌట్స్ అన్నీ పంపించండి. ఏదున్నా కూడా మేము ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతాం. ఖచ్చితంగా మీకు ఆ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఇస్తాము. కాబట్టి మీకే డౌట్ ఉన్నా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీ మెసేజ్ చూస్తాము. రెస్పాండ్ అవుతాము. కనుక మీరెవ్వరు కంగారు పడొద్దు. అత్యంత ముఖ్యంగా ప్రతి వీడియోకి కూడా మీకు 72 అవర్స్ మేము అవకాశం ఇచ్చాం. ఈ వాగ్దానాలలో కూడా మీరు ఫాలో అప్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇమ్మీడియేట్‌లీ మెసేజెస్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. కాబట్టి ఇది చాలా స్ట్రిక్ట్‌లీ మరి ప్రోగ్రాము మీరు ఫాలో అప్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మాకు మెయిల్ ద్వారా గాని, వాట్సాప్ ద్వారా గాని తెలియచేయండి. ఈ వీడియోని కనీసం 10 మందికన్నా షేర్ చేయండండి. మీకేమి ఖర్చు లేదు. షేర్ చేయటం వల్ల మీకేం ఖర్చు లేదు. మీకెన్నో మరి ఈ యొక్క సోషల్ మీడియా సోర్సెస్ ఉన్నాయండి. ఫేస్‌బుక్ ఉంటుంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది. కొంతమందికి యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఉన్నాయి. ఎంతో మందికి ఎన్నో ఆన్‌లైన్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయన్నిట్లో మీరు షేర్ చేయండి. స్థానిక సంఘాలకి చెప్పండి. మీ రిలేటివ్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి, మీరు పనిచేసే ప్లేసులన్నిటిలో కూడా తెలియచేయండి. ఇంకా ఏమైనా మీకు మరి ఈ బైబిల్ క్విజ్‌ని ఫాలో అప్ చేయడానికి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మెసేజ్ పెట్టాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాము. ఇంకా, ఇంకా ఈ యొక్క బైబిల్ క్విజ్‌ని మరి మీరందరూ కూడా ముందుకు తీసుకువెళ్ళాలని ప్రభునామంలో మనవి చేసి ఎవరైనా స్పాన్సర్ చేసేవారు ఉంటే మరి మా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఫోన్‌పే నంబర్ ఉంటుంది. మరి దేవుని రాజ్య వ్యాప్తికి మీ విత్తనం విత్తండి. విస్తారమైన పంటని కోస్తారు. ఇచ్చుట కంటే పుచ్చుకొనుట మేలు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. ఇట్లాంటి పిచ్చి మాటలు వద్దండి. ఎందుకంటే ఇవన్నీ మీరు నమ్మొద్దు. దేవుని రాజ్య వ్యాప్తిలో విత్తిన వారు ఎవ్వరు నష్టపోయిన వారు లేరు. మేము ప్రతి ఒక్క దేవుని కార్యానికి మేము విత్తాం. సమృద్ధి అయిన పంటల కోసం మాకెక్కడ దేవుడు ఏ యొక్క లోటు చేయలేదు. ఏనాటి మన్నా నానాడు సమకూర్చాడు. ఈ బైబిల్ క్విజ్‌ని కూడా దేవుడే ముందుకు తీసుకువెళ్తుంది. మీకొక మాట చెప్పనా? ఈ బైబిల్ క్విజ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన పని ఆయనే జరిగించుకుంటున్నాడు. ఏ బైబిల్ క్విజ్‌కి కావాల్సినటువంటి ప్రైజ్ మనీ ఆ దినాన ఆ యొక్క సమయానికి దేవుడే అరేంజ్ చేసుకుంటున్నాడండి. అదే అసల మాకు ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అంటే అదే. దేవుడే అన్నిటికీ సమకూర్చుకుంటున్నాడు. ఎక్కడ కుదువ లేకుండా అట్లా బ్యాలెన్స్ అయిపోతుంది. సరిపోతుంది. ఒక పైసా మిగలదు, ఒక పైసా తగ్గదు. అసలు గొప్ప కార్యమండి. దీన్ని బట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం కూడా చూడండి. గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు. చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నేను మరలా ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును. బహు ఆశ్చర్యంగా జరిగిస్తాడంట ఆయన. బహు ఆశ్చర్యంగా. Therefore once more I will extort with wonder upon wonder. వండర్ అపాన్ వండర్. ఆశ్చర్య కార్యము, బహు ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట. నీ దేవుడు గొప్ప దేవుడండి. నీ జీవితంలో ఏది మురికి, చెత్త, చెదారము, లేవిడి, భయంకరమైన దారిద్రత, లేవలేని స్థితి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా నువ్వు కృంగిపోతున్నావో అవన్నీ నీ దేవుడు తీసివేస్తాడు. బైబిల్ చదువుతూ ఉండండి. ఒక గొప్ప తెలియని కార్యం మీలో జరుగుతుందండి. బైబిల్ చదవటం అంటే ఆయన జీవాన్ని నీవు రిసీవ్ చేసుకుంటున్నావు. ఇది నేను అనుభవించాను, మేము అనుభవించాం. మీకు పంచాలనేటటువంటి తపన మాలో. అందుకోసమే ఈ మెగా బైబిల్ క్విజ్ ఎంత ఖర్చయినా, ఎంత ప్రయాసైనా, ఎంత నిద్రలేమైనా, ఎంత తిండి లేకుండా మేము మరి బిజీగా ఉంటున్నా సరే, ఈ ప్రయాస అంతటి ఏంటంటే దేవుని జీవాత్మలో నింపాలని బహు ఆశ్చర్య కార్యములు చేస్తాడు ఆయన. ఆయన సామాన్యమైన దేవుడు కాదండి. ఇంకా నీకు యేసు ప్రభువు అంటే తెలీదా? ఈ రోజే నీ హృదయంలో చేర్చుకో. ఆయన దేవుడు నీకు రక్షకుడుగా, దేవుడు నీకు ప్రొటెక్షన్‌గా ఉండి ఈ లోకమందు, పరలోకమందు నీకు అన్ని విధాల తోడుగా ఉంటాడని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మీకు వందనాలయ్యా. బిడ్డలందరూ తండ్రి అయా వారి వారి స్థానాల్లో నుంచి ఎవరైతే
ఈ వీడియోస్ ఆయన వింటున్నారో, ఈ వాగ్దానాలు రిసీవ్ చేసుకుంటున్నారో అటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలని దీవించండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా మీరు దీవించండి అయ్యా. బైబిల్ క్విజ్ ని ఫాలో అవుతున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రపంచ నలుమూలలకు ఈ బైబిల్ క్విజ్ విస్తరించునుగాక. ప్రతి బిడ్డ చేత బైబిల్ చదివించగలిగే కృప అయా మా అందరి మీద దిగును గాక. ప్రతి బిడ్డ 20 మంది కన్నా షేర్ చేసే కృపను దయచేయమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, యేసయ్య మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని బైబిల్ క్విజ్ లో ఏ మిస్టేక్స్ రాకుండా మా టీం అంతటిని దీవించమని, ఆన్లైన్ వర్క్ చేసే బిడ్డలందరి చుట్టూ నీ సన్నిధి ఉంచమని, ఈ బైబిల్ క్విజ్ కోసం ప్రయాసపడుతున్న ఆన్లైన్ వర్కర్స్ ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.